ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం అండి. సాక్షి దిల్సేకి స్వాగతం. నమస్కారం. కొమ్మినేనిపాలెం కుర్రాడు ఇంత స్థాయికి చేరుకుంటారని ఎప్పుడైనా మీరు ఊహించారా? మా ఊరు ఎక్కడో ప్రకాశం జిల్లాలో బాగా మారుమూల ప్రదేశం. మా ఊరి నుంచి బస్సు ఎక్కాలంటేనే ఎటు వెళ్ళినా 4 దిక్కుల్లో ఏ దిక్కు వెళ్ళినా 15 కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట. అటువంటి ఊళ్ళో పుట్టడం జరిగింది. పరిణామక్రమం ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మీరు స్క్రీన్ మీద కనిపిస్తే ఏం చేయకపోయినా నవ్వొస్తూ ఉంటుంది. మరో పక్క చాలా సీరియస్గా పరిగణించే రాజకీయ రంగంలో కూడా ఉన్నారు. రెంటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? అంటే మీ సహజమైన వ్యక్తిత్వం అసలు ఎక్కడ పండుతుందంటారు? నా నైజం సీరియస్నెస్, నా వృత్తి హాస్యం కాబట్టి దాన్ని ఏమో ఉద్యోగంలాగా చేస్తాను. నైజం నాతో పాటే ఉంటుంది కాబట్టి రాజకీయాల్లో కూడా నేను తావరాకు మీద నీటి పుట్టులాగానే ఉంటాను. కానీ అందులో మునిగిపోవటం, ఆ బురద తలకు పూసుకోవటం ఇటువంటివి చేయను. సో రాజకీయాలు అంటే బురదని మీరు కూడా ఫీల్ అవుతారు? అంటే బయట ఉన్నప్పుడు ఫీల్ అయ్యారు, కొంత లోపలికి వచ్చాక ఫీల్ అవుతున్నారు? లోపలికి వచ్చాక కూడా ఖచ్చితంగా బురదే కానీ అంటకుండా కూడా ఉండొచ్చు. ఇప్పుడు తావరాకు అంటకుండానే ఉంటుందిగా, దాన్ని ఆదర్శంగా తీసుకుంటే అంటకుండా ఉండొచ్చు. ఉండగలగటం సాధ్యమైతే, సాధ్యం కాదు. చాలా సందర్భాల్లో ఎక్కడో చోట బురద మనం ఎంత అంటకుండా ఉండాలనుకున్నా ఎవడెవడు వెళ్తూ అతను పూసి వెళ్తాడు అనమాట. తామరాకు మీద నీటి బిందువులాగా అవసరానికి మించి కలగజేసుకోకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. కానీ కొన్ని సందర్భాల్లో అలా దూసుకెళ్ళిపోకపోతే ముందుకు సాగలేరు రాజకీయాల్లో అని కూడా అంటూ ఉంటారు. సో ఎప్పుడు మీకు ఆలోచన రాలేదా రాజకీయంగా ఇంకా కూడా? నేను ఎప్పుడు రాజకీయాల పరంగా ప్రయోజనాన్ని నేను ఆశించలే. అంచేత నాకు అసలు ఆ అవసరం రాకపోయింది. నేను ఏదైనా రాజకీయం వల్ల పదవుల పరంగా లబ్ధి పొందాను అంటే అది రాజశేఖర రెడ్డి గారు నాకు 20 సంవత్సరాల నుంచి ఆయనతో సాంగత్యం ఉన్నది కాబట్టి ఆయన అధికారంలోకి రాగానే గమనించి పిలిచి సుబ్రహ్మణ్యం నువ్వు ఈ పదవి చేయవే అన్నాడు. అది చేశాను నేను. ఆ పదవి కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ కొనసాగించాడు దాన్ని. అంతే తప్ప నేను ఆశించలేదు. ఆయనకు తెలుసు ఆయన అభిరుచిది, ఇది చేస్తే బాగుంటుంది అనేది. వారితో మీకు బాగా సాన్నిహిత్యం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఎంత ఒత్తిడిలోనైనా హాయిగా నవ్వగల సత్తా ఉన్న కొద్ది మంది నాయకుల్లో ఆయన ఒకరు. బహుశా ఒకరే అని చెప్పచ్చు మన రాష్ట్రంలో ఒకరే. అలాంటిది మీ సినిమాలు చూసి ఆయన స్పందించిన సందర్భాలు కానీ, మీ సినిమాలు చూసినట్టు ఆయన మీకు చెప్పుకున్న సందర్భాలు కానీ ఉన్నాయా? ఫలానా సినిమాని చెప్పలేదు కానీ ఆయన ఓవరాల్గా చెప్తుంటారు. 15-20 ఏళ్ళ నుంచి ఆయన ఎప్పుడు సినిమా చూసినట్టు నాకు తెలియదు. నేనే ఎప్పుడన్నా ఈ ఫిల్మ్స్ తయారు చేసి, యాడ్ ఫిల్మ్స్ తయారు చేసి ఒక 10-12 ఏళ్ళ నుంచి 1999-98 ఆ ప్రాంతం నుంచి ఏమైనా తయారు చేసినప్పుడు ఎక్కడన్నా ఒక షో వేసి లాక్కెళ్ళేవాడిని. మొత్తం మీద అంటే మీరు ఈ 2 చక్రాలని నడిపించుకుంటూ వచ్చారు. ఒక పక్క రాజకీయం, బహుశా కొంచెం చిన్న చక్రం ఇది, సినిమా చక్రం పెద్దది. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటే, లేక మీరు పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని పలకరిస్తే మీ తొలి పరిచయం ఎటువైపు ఎక్కువ, ఏ చక్రం వైపు ఎక్కువ మొగ్గుతుంది? అంటే సినిమా నన్ను నడిపింది, నేను నడపల. రాజకీయాన్ని నేను నడుపుకున్నాను అనమాట. ఇంతవరకే ఉంచుదాను రాజకీయాన్ని, ఇది దాటి రావద్దు అని పరిధులు పెట్టుకున్నాను. అంత మినహా పరదోషణ వద్దు అని నా మొదటి ప్రిన్సిపల్. రాజకీయంలో ఇంకొకటి తిట్టకుండా రోజు గడవదు, పరదోషణ చేయకుండా రోజు గడవదు. నా మొదటి ప్రిన్సిపల్ అది జరగద్దు అని అనుకున్నాను నేను. అందుకని అక్కడ నా పరిమితులకి ఆ నిబంధన వల్ల సానుకూలత ఏర్పడింది. సినిమా రంగంలో మీరు వేసిన పాత్రలు, మీ విశిష్టమైన పద్ధతి, డైలాగ్ డెలివరీలో కానీ, టైమింగ్లో కానీ, వీటన్నిటికీ మీ నాటకరంగ అనుభవం పనికొచ్చిందంటారా? లేక నాటక రంగంలో మీరు సీరియస్గా పాత్రలు కూడా వేసిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. అవి ఉన్నాయి. నాటక రంగం పనికొచ్చింది. నాకు విస్తృతమైనటువంటి మానవ సంబంధాలు కూడా పనికొచ్చినాయి. నాటక రంగం బాగా ఉపకరించింది. నల్లూరు వెంకటేశ్వర్లు గారు, నేను ప్రజానాట్య మండలి ద్వారానే నాటక రంగానికి వచ్చాను. మానవ సంబంధాలని భావోద్వేగాలతో కూడిన ఎక్కువగా మనం చూస్తుంటాం. ఎప్పుడు మీరు ఇంతకంటే నేను క్లోజ్గా అవ్వకూడదు వీళ్ళకి, ఇంతకంటే వీళ్ళని దగ్గర రానియకూడదు అన్న సందర్భాలు, సంఘర్షణలో రాజకీయంగా ఉంది, సినిమా పరంగా కూడా ఉంది. సినిమా పరంగా కూడా నేను అట్లాగే ఉన్నా. సినిమా అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటల తర్వాత నేను సినిమా ప్రపంచంతో పూర్తి సంబంధాలు తెచ్చేసుకుంటాను. అసలు ఎవరు ఫ్రెండ్స్, సహ కమెడియన్స్తో కూర్చోవడం నెవర్ ఇంతవరకు లేదు. 700 పైచులకు సినిమాలు చేశాను నేను. ఎప్పుడన్నా ఒక్కసారి ఏదైనా ఆడియో ఫంక్షన్కి వెళ్ళటం అనేది, ఎప్పుడన్నా ఒక్కసారి ఏదైనా అవార్డు ఫంక్షన్కి వెళ్ళటం అనేది. 100 సార్లు వెళ్ళాల్సి వస్తే ఒక్కసారి వెళ్తా.
అంతే తప్ప అది కూడా చూసి కానీ కాదు. నాకు బాగా గుర్తు, ఒకసారి సైనికుడు సినిమా, ఎల్లుండి సినిమా రిలీజ్, నేను ఇంటికి వచ్చాను, 9:30 అయింది. నాకు ఫోన్ వచ్చింది, సార్ డబ్బింగ్లో కరెక్షన్ ఉంది, వచ్చి చెప్పండి అని అన్నా. నేను ఇప్పుడు రాను, ఇంక ఇంటి నుంచి బయటకు అన్నా. నేను అయ్యో సినిమా ఎల్లుండి రిలీజ్ అన్నాను. నేను రానండి, ఎల్లుండి రిలీజ్ అయినా కూడా నేను రాను, రేపు పొద్దుటే వస్తా. ఈ సమస్య అప్పటికి కూడా అట్లాగే ఉంటే, రేపు పొద్దున దాకా ఉండి అది అట్లాగే ఉంచాలనుకుంటే మీరు, నేను పొద్దున్నే వచ్చి చెప్తాను. చెప్పేశారు అలా? చెప్పేసి ఆ ఫోన్ చేసింది కూడా చాలా బాధ్యత గల వ్యక్తి. ఇక్కడ నేను రిజిడ్నెస్ కాదు, ఇక్కడ మూర్ఖత్వం కాదు, పట్టుదల కాదు, నా అలవాటు అంతే. నేను ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ దాని ప్రకారం ఉంటాం. తొలినాళ్లలో కూడా మీరు ఎలాంటి రిజిడ్ రూల్స్ పెట్టుకున్నా లేకపోతే నిబంధనలు పెట్టుకుంటే చెల్లేదంటారా? తొలినాళ్లలో పెట్టుకుంటే సాధ్యం కాదు కూడా. అప్పుడు 24 గంటలు పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను దూరదర్శన్ రంగానికి, దూరదర్శన్ నాతోనే మొదలైంది. దూరదర్శన్లో వినోదం అనేది నేను మొదలెట్టాను. ఆనందో బ్రహ్మ అనేది ఫైనల్ స్టేజ్. బిగినింగ్ స్టేజ్ చాలా ఉంది. ఆనందో బ్రహ్మకు పూర్వ నేపథ్యం చాలా ఉంది. అప్పుడు నేను 24 గంటలు పనిచేసేవాడిని. చేయాలనిపించేది, ఎందుకంటే అచీవ్ చేయాలి, సాధించాలి బాగా అని ఉంటూ ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే అది సాధ్యం. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఏదో ఒక వంక పెట్టేనే ఎగ్గొడదాం అనిపిస్తుంటుంది అనమాట. అనిపిస్తుందా ఇప్పుడు? జనరల్గా అనిపిస్తుంటుంది, ముఖం మొత్తేస్తుంది. 700 సినిమాల తర్వాత, మరి ఇన్ని సినిమాల తర్వాత, ఇన్నేళ్ల తర్వాత మరి కొనసాగడానికి మరి ఏదో ఒక ఎలిమెంట్ కొనసాగడానికి. అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే జేబ్ సాటిస్ఫాక్షన్ అని అడుగుతారు అందరూ. మామూలు జేబ్ సాటిస్ఫాక్షన్ నాకు పుట్టుకతోనే ఉంది కాబట్టి అసలు నాకు అవసరమే లేదు. పుట్టడమే బాగా ధనవంతులైన కుటుంబంలోనే పుట్టాం, మా పూర్వీకులు బాగా ఉన్నవాళ్ళు కాబట్టి నాకు అసలు ఆ సమస్య మొదటి నుంచి లేదు. జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కడో ఉంది, లేకపోతే చేయలేనుగా. నేను ఎక్కువ శాతం మీ సినిమాలు ఏవైతే చూసామో అన్నీ దాదాపు హాస్యానికి అనేక కోణాలు చూసాం. మీరు బాగా బరువైన పాత్ర ఎప్పుడైనా స్టేజ్ మీద కానీ సినిమాలో కానీ వేశారా? అక్కడక్కడ అడప వేశాను. బాగా ఏడిపించే, లేకపోతే ఒక కరడుగట్టిన ఒక విలన్ కానీ? కరడుగట్టిన విలన్ వేశాను, మొదట కెరీర్ బిగినింగ్లో వేశాను. ఇప్పుడు ఎక్కడ 20 ఏళ్ల క్రితం వేశాను. నేరం, దొంగల రాజ్యం, ఇరుగిల్లు, పొరుగిల్లు, ఇవన్నీ ఆ సినిమాల్లో విలన్ వేశాను. ఆ తర్వాత విలన్ వేషాలు వేస్తుంటే ఏదో ఇదిగా ఉండట్లా, సహజంగా రావట్లేదు, తృప్తి కూడా ఉండట్లేదు. జంధ్యాల గారితో ఎలాంటి అనుబంధం ఉండేది మీకు? అంటే స్వతహాగా ఆయన కూడా చాలా సహజమైన, స్వచ్ఛమైన హాస్యం పండించే వ్యక్తి. జంధ్యాల గారు నాకు సినిమా రంగం ద్వారా పరిచయం కాలే, సినిమా రంగానికి ముందే మీ స్నేహితులం. ఇన్ఫాక్ట్ మీ తొలి సినిమా వార్తనే కదా? ఆయన వల్లనే నేను సినిమా రంగానికి వచ్చాను, ఆయన బలవంతం మీదనే వచ్చాను. మీ నటనలో విశిష్టమైన క్వాలిటీ ఏం గమనించేవారు? ఆయనే చెప్పాడు అసలు మీ నటనలో. నేను మొదటి నుంచి నటించడానికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడిని, రాయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడిని. స్క్రిప్ట్ రాయడానికి నేను మొదట్లో బాగా విస్తృతంగా రాశాను స్క్రిప్ట్లు. మనకు తెలుగులో మొట్టమొదటి సీరియల్ నేను రాశాను, రెండో సీరియల్ నేను రాశాను, మూడోది నేను రాశాను. అట్లా మొదటి 7 సీరియల్స్ నేను రాశాను దూరదర్శన్కి. అప్పుడు మనకున్నది ఒక దూరదర్శన్. అనగనగా ఒక శోభ నేను రాసింది, మీరు రాసింది. బుచ్చిబాబు నేను రాసింది. ప్రదీప్ నటించారు. అందులో కుర్రాళ్ళు, మర్యాద రావన్న, పరమానంద శిష్యులు, ఎన్నెన్నో. ఇక సో తర్వాత రాయడం మానేశారు సార్ మీరు నటనలో బిజీ అయిపోవడం వల్ల? దీనికి కారణం జంధ్యాల గారిది, మీరు 2 లైన్లు తీసుకుంటున్నారు కదా, మీకు ఆర్టిస్ట్గా మీరు బాగా షైన్ అవుతారు, నా మాట వినండి, దాని మీద ఎక్కువగా మీరు ఏకాగ్రత చూపించండి అన్నాడు ఆయన. మొదటి నుంచి ఆయన నాకు ఒక స్నేహితుడి కంటే ఎక్కువ, ఒక గురువు కంటే ఎక్కువ. మరి దాదాపుగా నాకంటే వయసు రీత్యా కూడా కొంచెం పెద్ద ఆయన. ఆయన్ని మాత్రం ఒక గురుస్థానంగా పెట్టుకున్నాం. అందుకని ఆయన సలహా నేను పాటించిన తర్వాత రాయటం బాగా తగ్గించుకుని, శ్రమ ఎక్కువైపోతుంది. ఇందులో సుఖం కూడా ఉంది. ఏ మాటగా చెప్పుకోవాలంటే ఆర్టిస్ట్ అంటే సుఖం ఉంది. అవును, హాయిగా డైలాగులు చెప్పి తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు. తర్వాత దీనిలో ఉన్న కీర్తి ప్రతిష్టలు, కొంత ఫేమ్ అన్నది కూడా సంతోషం కలిగించే విషయమే. కీర్తి రచయితగా కూడా వస్తుంది. 700 సినిమాల్లో అన్ని ఇష్టపడే చేశారా మీరు పాత్రల్ని? నాకు ఇష్టం లేకుండా కూడా చేస్తున్నాను అనుకుని చేశారు? నాకు అయిష్టంగా చేసినవి అయితే 10-15 ఉంటాయి. 1-2 సినిమాలు ఏమైనా చెప్తారా పేర్లు? వాటి నేను మర్చి కూడా పోయా అటువంటివి. 1-2 సినిమాలు అంటే ఇప్పుడు నేను లెక్చరర్గా కనీసం 40 సినిమాలు 50 సినిమాలు చేసి ఉంటాను. ఈ లెక్చర్లు చేసే మొదట్లో కొన్ని లెక్చరర్స్ బాగున్నాయి. ఆనందం, నువ్వు నేను, ఇటువంటి సినిమాల్లో బాగున్నాయి.
కథకు అవసరం, హీరోయిన్లకి ఏదో సహాయం చేస్తూ అట్లాగే మరీ మడిగట్టుకుంటే బాగుండదు కాబట్టి పరిధుల్లో ఉండే హాస్యం, చక్కగా ఉండే హాస్యం చేశాం. దాన్ని ఆసరాగా తీసుకొని మళ్ళీ లెక్చరర్ చేయకూడని పనులు చేయించాలి ఆ పాత్ర చేత అనేసరికల్లా కొంచెం ఇబ్బంది అనిపించేది. కానీ అందుకని నేను మానేయలేకపోయాను. మొదట్లో 1-2 సార్లు చేయాల్సి వచ్చింది, మాట పడాల్సి వచ్చింది కూడా. చాలామంది నన్ను అడిగారు కూడా, ఎందుకు చేశారు మీరు, ఎందుకు చేశారు, మీ వల్ల లెక్చరర్లు పరువు పోతుంది అన్నప్పుడు నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఇండస్ట్రీకి సంబంధించి ఒక 2-3 దశాబ్దాలుగా ఇండస్ట్రీని చూస్తున్న వారు ఈ మధ్య కాలంలో తరచుగా వింటున్నది ఇండస్ట్రీ పరిస్థితులు ఇప్పుడు ఏమీ బాగాలేదు అని అంటున్నారు. మీరు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారా? బాగలేదంటే ఆర్థికంగా కొంచెం ఇండస్ట్రీ అంత పటిష్టంగా లేదు. సినిమా విజయాల సంఖ్య బాగా తగ్గిపోయింది. సక్సెస్ రేట్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆర్థిక పరిపుష్టి ఉండాలి, ఆర్థిక పరిపుష్టి తగ్గుతున్నది. సో జనం సినిమా చూడడం లేదంటారా ఇప్పుడు తెలుగు సినిమాల్ని? సినిమాకి మించినటువంటి వినోదం వాళ్ళకి దొరుకుతున్నది బయట. టీవీ ద్వారా కావాల్సినంత వినోదం. పైరసీ రావటం వల్ల 25 రూపాయల్లో ఇంటిల్లి 10 సినిమా చూస్తున్నారు. ఇప్పుడు గత కాలము మేలు వచ్చు కాలము కంటే అని అనేవాళ్ళు. అంత మాత్రం చేత గతవంత ఘనకీర్తి అంటే కూడా నేను ఒప్పుకోను. గతంలో కూడా ఈ చెడ్డ ఉంది. అవును. అయితే అక్కడ మంచి పాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఆ రోజున కరుణించు తులసి మాత కాపాడవే తులసి మాత అని పాట పెట్టారు. ఇవాళ ఎవరన్నా చూస్తారా ఆ పాట పెట్టారంటే? చూడరు. అమ్మ అమ్మ అని పిలిచావు, ఆ కమ్మనైన పిలుపుతో కట్టేసావు అని ఒక పాట రాశారు. సో గొప్ప హిట్స్ అని. ఇవాళ అసలు అటువంటి పాటలు పెడుతున్నారా? ఎక్కడన్నా పెడుతున్నారా? విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి పగులుతుందంటారు. ఎందుకు వేస్తాడు విజిల్ తెలియదు, ఎందుకు పగులుతుందో బుడ్డి తెలియదు. సరే, వ్యాపారం ఉన్న తర్వాత ఇప్పుడేమవుతుందంటే పెట్టుబడి, దానికి సరిపడా లాభాలు. సినిమా వ్యాపారం అనేది కేవలం వ్యాపారం ఏంటానికి ప్రజా బాధ్యతతో, ప్రజా సంక్షేమ బాధ్యతతో కూడినటువంటి వ్యాపారం. అది ఆ ప్రజా సంక్షేమ బాధ్యతని గుర్తించి గ్రహించట్లేదు. అది కొంతమంది అతిక్రమిస్తున్నారు, అందరూ కాదు. అట్లా బాగా తీసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన వాళ్ళలో కూడా ఇప్పుడు కొంతమంది మంచి మంచి అభిరుచి ఉన్న సినిమాలు తీశారు. చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు కూడా, బాగా తీస్తున్నారు కూడా. కానీ వాళ్ళకి ఆర్థికమైన ప్రోత్సాహం లేదు. ఎంతవరకు తీసి చేతులు కాల్చుకోగలరు? కళలన్నిటితో పాటు మీకు పాట కూడా బాగా వచ్చు. పాట మీరు సినిమాలో కూడా పాడాను. నాకు బాగా ఇష్టమైన అంశాల్లో పాట ఒకటి మొదటి నుంచి. నేను వీటితో పాటుగా పౌరాణిక నాటకాన్ని కూడా బాగా ప్రేమించాను. నా సాంస్కృతిక మండలి నేపథ్యానికి కూడా ఇదో కారణం. మన సాంప్రదాయ కళలంటే నాకు బాగా ఇష్టం. అందుకోసమని నేను ఆ శాఖని ఇష్టపడి చేశాను. నాకు కృష్ణ రాయబారం, రామాంజనేయ యుద్ధం, చింతామణి, గయోపాఖ్యానం, తెలుగులో హరిశ్చంద్ర, తెలుగులో ప్రాచుర్యంలో ఉన్నటువంటి అన్ని నాటకాల్లోని అన్ని పద్యాలు కంఠస్థంగా వచ్చు. అట్లా ఉండేది ఆ ఇంట్రెస్ట్ దాని మీద. ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో చేయాలన్న ఒక ఏమన్నా కోరిక ఏదైనా డైరెక్షన్లో ఉందా? ఇప్పుడు అనిపిస్తున్నది. ఇప్పుడు ఈ నాళ్ళ తర్వాత కొంచెం విసుగు అనిపిస్తున్నది. చేసి చాలా కాలం చేశాం కదా, చాలా సినిమాలు అయిపోయాయి, ఇదంతా రుబ్బిన ఇదైపోయింది అనమాట. అందుకని ఇంకేదన్నా మార్పు ఉంటే బాగుండి అనిపిస్తుంది. ఇది చేస్తూనే మీరు పూర్తిగా మానేస్తే మళ్ళీ ఒక్కసారిగా ఏదైనా సామెతలాగా ఉంటుంది. అట్లా మానేయకుండా ఇది చేస్తూనే ఇంకేదన్నా చేస్తే బాగుండేమో అనిపిస్తున్నది. డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్లో మీరు చేపట్టిన పోస్ట్ ఎంతవరకు మీరు న్యాయం చేయగలిగారు మీ టర్మ్లో అని అనుకున్నారు? ఆ పోస్టుకున్న పరిధుల మటుకు న్యాయం చేయగలిగాను. నేను గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, 4 సంవత్సరాలు నేను పదవి చేసినప్పుడు ఈ 4 ఏళ్ళు నాకు ఎందుకు సద్వినియోగం అయింది అనుకుంటానంటే, నేను పదవిలోకి వచ్చేసరికి 1900 మంది కళాకారులకు పెన్షన్స్ వస్తూ ఉండేవి అనమాట. 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు అప్పుడు వాళ్ళకి. నేను వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి ఇప్పుడు 8000 మందికి ఇస్తున్నాం, నెలకు 500 రూపాయలు చొప్పున. నేను వచ్చేటప్పటికి ఇంకా 2500 అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. కళాకారులు అడిగారు అనమాట అప్లికేషన్స్ పెండింగ్లో ఉంటే, అది ఇంకో సంవత్సరానికి ఇంకొంచెం ఎక్కువైపోయినాయి. ఈ పరిస్థితుల్లో ఒకసారి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు అప్పుడు కల్చరల్ మినిస్టర్గా ఉండేవారు. ఆయనతో చెప్పాను, అన్న ఇట్లా చాలా పెండింగ్లో ఉన్నాయి, మనం అందరికీ పెన్షన్లు ఇస్తున్నాం, మిగతా వర్గాలందరికీ. కళాకారులని పాపం వాళ్ళు బతికినంత కాలం ఆర్టిస్టులుగాను మరోగాను ఉండి వాళ్ళలో శక్తి అయిపోయి వాళ్ళ గ్లామర్ తగ్గిపోగానే వాళ్ళకి పిలిచే అవకాశాలు ఇచ్చేవాళ్ళు లేకపోగానే వస్తూ ఉండాల్సి వస్తుంది. ఏం చేద్దాం అన్నారు. ఒకసారి మనం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఈ విషయాన్ని వెళ్ళాము, చెప్పాం. శాచ్యురేషన్ ఇచ్చేసి ఎంతమంది ఉన్నారు మొత్తం అన్నాడు.
ఇంకొక 8,000 మందికి ఇస్తే మనం అసలు కళాకారులు ఇబ్బంది పెట్టడం సరిపోతుంది అని అనుకున్నారు. ఆయన వెంటనే ఓకే చేశారు. ఆయన బడ్జెట్ ఎంత అవుతుందో లెక్కేయండి అన్నాడు. ఇచ్చాను తీసుకెళ్ళి 5-6 రోజుల తర్వాత. ఓకే గ్రాంటెడ్ అన్నాడు, అంతే చేసేసి. అది మాత్రం నేను చాలా సంతోషంగా నేను భావిస్తాను. నేను చేసిన పదవీ కాలంలో నాకు బాగా మీ అచీవ్మెంట్ అది, నా అచీవ్మెంట్ సంతృప్తికరంగా ఉంది అనుకుంటా. ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు చూస్తే సుబ్రహ్మణ్యం గారు మీకు ఏమనిపిస్తోంది? మీరు వచ్చిన రాజకీయ నేపథ్యం వేరు, రాజశేఖర రెడ్డి గారి ప్రోత్సాహంతో అలాగే వారి స్ఫూర్తితో వచ్చారు మీరు. పదవే పరమావధి తప్ప ఇంకేముంది. ప్రజాసేవ అనేది ఎవరు ఆలోచిస్తున్నారు కాబట్టి అందరూ అంతే. కాంగ్రెస్ పార్టీ అంతే, మిగతా పార్టీలు కూడా అంతే. ఇందులో మినహాయింపులు ఏం లేవు, అందరూ ఒకటే. ఎందుకు రాజశేఖర రెడ్డి గారు అంతగా ప్రజాదరణ పొందగలిగారంటే ఆయన మిగతా అన్నీ పక్కన పెట్టేసేసి ప్రజా సంక్షేమం ఒకటి ఆయన ఎక్కువగా తీసుకున్నాడు. విజన్ ఉంది, ఆయన దూరదృష్టి ఉంది. ఇవాటికే వాళ్ళ తాత్కాలిక ఉపశమనం కోసం తలనొప్పి వస్తే క్రోసిన్ ట్యాబ్లెట్ వేయటం, జ్వరం వస్తే క్రోసిన్ వేయటం ఆలోచించాడు. దీర్ఘకాలిక వైద్యం చేసి అసలు ఈ రుగ్మతను శరీరంలో నుంచి తీసేయాలని కూడా ఆలోచించాడు. అటువంటిది ఏంటంటే ఆధారం లేని వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం కానీ, ₹2 కిలో బియ్యం ఇవ్వటం కానీ, లేకపోతే అటువంటి ఏదైనా చేయటం అనేది ఏంటంటే అప్పటికప్పుడు నిదానించే ఇవన్నీ. దానివల్ల శాశ్వత ప్రయోజనాలు లేవు, ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. దీర్ఘకాలం ఒక జలయజ్ఞం లాంటివి తీసుకుని చేస్తే 15 ఏళ్ల తర్వాత ఫలితం మొదలవుతుంది, 10 ఏళ్ల తర్వాత ఫలితం మొదలవుతుంది. అది నాగార్జున సాగర్ ఆ రోజున నెహ్రూ గారు ఉద్యమించి కట్టబట్టేగా ఇవాళ మనం అందరం ఫలితాన్ని అనుభవిస్తున్నాం. అట్లాగే ఆయన కూడా అంత దూరదృష్టి ఉంది ఆయన. ఇప్పటి నాయకుల్లో లేదంటారు. పదవి కోసం దీనికోసం వాడు కుమ్ములాట్లు ఎక్కువైపోయినాయి. ఎవరు ఎక్కుదాం, ఎవరు కూర్చుందాం పదవిలో, ఏదో ఒక రకంగా పదవి సంపాదిద్దాం, ఎట్లయితే పోయింది పదవి రావాలి అంతే. నిన్న మొన్ననో ఈ శాఖలు బాగలేవు చెప్పిన నువ్వు చిచి మాకైతే ఈ మధ్య పదవి వద్దు చెప్పారు. ఏ శాఖ అయితే ఏంటి, ఆ శాఖ మత్స్య శాఖ అయితే మంచిది కదా, ఈ శాఖ వద్దు నాకు ఆ శాఖ కావాలి అంటాం అనేది అది అంత మంచి పని కాదని నా ఉద్దేశం. ఇక ప్రజాసేవ ఏం జరుగుతుంది, శాఖల కోసమే పట్టుబట్టు కుమ్ములాడుకుంటుంటే. అస్థిరత ఎందుకు వచ్చిందంటారు? నాయకత్వ లోపం అంటారా పార్టీలో, రాష్ట్ర కాంగ్రెస్లో? ఈ కుదుపు సహజం. ఒక రాజశేఖర రెడ్డి లాంటి మహానాయకుడు చనిపోయిన తర్వాత అన్నీ తానుగా చూసుకున్నాడు ఆయన, అన్నీ తానే చూసుకున్నాడు అనమాట. ఏది వచ్చినా సరే నేను బాధ్యుడు అన్నాడు. చివరికి ఎలక్షన్లో గెలుపోవటములకు కూడా నేనే బాధ్యుడు అన్నాడు. ఒక్కడిని చూపించండి మొత్తం రాష్ట్ర రాజకీయంలో గెలుపోవటములకు కూడా నేనే బాధ్యుడిని అనగలిగిన నాయకుడిని చూపిస్తే దండం పెట్టి ఆయన అడుగులు అడిగేసి నడుస్తాం. అటువంటి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళతో పొత్తులు పెట్టుకోండి, వీళ్ళతో పొత్తులు పెట్టుకోండి అంటే ఎవరితో పొత్తు అక్కర్లేదు, గెలిచినా దానికి నేనే బాధ్యుడిని, ఓడిపోయినా నేనే బాధ్యుడిని అని చెప్పి అన్నాడు. అంతగానూ గెలిపించాడు పార్టీ. అటు ఇటు అతిరథ మహారథులు స్టార్స్ అందరూ వచ్చారు. అతిరథ మాత్రం ఒక ఎవరి మీద వేసే అస్త్రం వాళ్ళ మీద ప్రయోగించాడు. ఆయన దగ్గర అంబుల పొదిలో చాలా ఉన్నాయి అస్త్రాలు. ఒక్కొక్క అస్త్రం వేసి కొడుతుంటే తలకాయ తెగి కింద పడ్డాయి. 157 మందితో పార్టీ గెలవడం ఆయనకు కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది మొదట్లో. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చినప్పుడు నేను ఆయన పక్కనే ఉన్నాను. కాస్త నిరుత్సాహపడ్డాడు. తర్వాత తమాయించుకొని ఇట్స్ ఆల్ రైట్ అని అన్నాడు. దాన్నే సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళాడు. ఇంకొక 20 సీట్లు రావాల్సిందని ఆయన ఉద్దేశం. 20-25 సీట్లు వస్తే ఆయన బాగా అనుకున్నారు ఎట్లా అయినా. కానీ మొత్తం ప్రతిపక్షాలన్నీ ఒకటైన తర్వాత కూడా ఒక్కడు ప్రచారం చేసి ఒక్కడు ఎన్ని మీటింగులు తిరిగారో పాపమైన. అట్లా కనుక ఉంటే నాయకత్వం ఉండాలి, ఎప్పుడు అట్లా ఉండాలి. అలాంటి నాయకత్వం ముందు ముందు వచ్చే అవకాశం ఉందని మీరు ఏమైనా ఆశాభావం ఉందా మీకు? నాకు ఆశాభావం ఉంది, నేను ఆశావాదిని, తప్పకుండా వస్తుందని కూడా నా నమ్మకం ఉంది. పులపిచ్చి ఎప్పుడైనా ఉందని ఫీల్ అయ్యారు సార్ సినిమా ఇండస్ట్రీలో? బయట వినిపిస్తుంది అన్నమాట, లోపల నాకు ఎప్పుడు ఇంతవరకు ఎదురుగాలే. కులపిచ్చి, పార్టీ పిచ్చి అని బయట జనం అంటారు తప్ప నాకు ఇంతవరకు ఎదురుగాలే. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, మాకు బాధ్యతాయుతంగానే ఉన్నాను. పైగా మరి పదవులు కూడా చేశాను కాంగ్రెస్ పార్టీలో. అయినా పార్టీ పేరుతో నన్ను ఎప్పుడూ విచక్షణగా చూడాలి ఫిల్మ్ ఇండస్ట్రీ. మనవాడిని పెట్టుకోవాలని ఎవడన్నా వ్యాపారం పాటు చేసుకుంటాడా? ఎందుకు పాటు చేసుకుంటారు? టాలెంట్ షైన్స్ అల్టిమేట్లీ. అంతే. బుల్లితెర మీద మీరు రచనతో పాటు దర్శకత్వం కూడా పండించారు. వెండి తెరపై ఒక సినిమాతో ఆపేశారు, దానికి కారణం ఏంటి సార్? ఆ సినిమా సక్సెస్ కాకపోవడమే. ఏదైనా ఇది మళ్ళీ అగైన్ వ్యాపారం అనుకుంటే మా సినిమా ఆశించినంతగా విజయం సాధించలేదు. ఏదో కాస్త కోస్త లాభం వచ్చింది మాకు. 4 లక్షలు 5 లక్షలు లాభం వచ్చింది ఆ సినిమాకు. లాభం వచ్చింది, నష్టం రాలేదు. నష్టం రాలేదు కానీ ఎందుకో
నేను అనుకున్నంత సక్సెస్ కాలే ఆ సినిమా. ఎప్పుడైనా బాగా మీరు బాధపడిన సందర్భాలు ఉన్నాయా? నేను అసలు ఆ తరహా అసలు బాధపడరా? అసలు బాధపడుతున్నాను. సో మీ గుండె ధైర్యానికి హార్లిక్స్ బూస్టో కారణం ఏంటి? రాజశేఖర రెడ్డి కారణం. అవునా? రాజశేఖర రెడ్డి గారు మాకు అన్నిటికీ ఆదర్శం ఆ విషయాల్లో. ఆయన లైట్గా తీసుకుంటాడు. ఎప్పటి నుంచి ఆయన్ని మీరు గమనించేవారు? 89 నుంచి బాగా గమనించాం. 89లో ఒకసారి నన్ను అంబటి రాంబాబు గారు తీసుకెళ్ళాడు అనమాట. అప్పుడు అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా ఉండేవారు ఆయన. నన్ను తీసుకెళ్ళారు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి. ఆ పరిచయం అయిన తర్వాత ఎందుకో షూటింగ్ అయిపోగానే అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడ ఉండేవి కదా, అప్పుడు శ్రీబాగులో ఉండేవారు కదా ఆయన ఇల్లు. అవును అవును. వెళ్ళాను, నన్ను బాగా హీరో అనేవాడు నన్ను. ఆహా, ఎలా ఉండేది ఆయన యాటిట్యూడ్? మీరు బాగా దగ్గరగా చూసారు కాబట్టి. కష్టం వచ్చినా కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనేవాడు, తేలిగ్గా తీసుకునేవాడు. వస్తుందయ్యా, కష్టం రాకుండా అన్ని సుఖాలే వస్తాయా, వస్తాయి, దాన్ని ఫేస్ చేద్దాం, సుఖం ఎంత ఫేస్ చేసామో కష్టం కూడా అట్టగా ఫేస్ చేద్దాం అనే ధోరణిలో ఉండేవాడు. అంటే బాగా చదువుకున్న వ్యక్తి కాబట్టి, బాగా ఈజ్ ఎ వెల్ రెడ్ పర్సన్ కదా, అట్లా ఉండేవాడు. ఆ వ్యక్తిత్వం నాకు నచ్చింది. సో స్కూల్ కాలేజ్ డేస్లో ఎలా ఉండేది సార్? మీ ఫ్రెండ్షిప్స్ అవి ఎలా ఉండేవి? ఇలాగే ఉండేవా ఇదే టైప్లో? ఫ్రెండ్షిప్సే. కాలేజీకి ఎప్పుడు ఖాళీ ఉంటే వెళ్ళేవాడిని. మా ఊళ్ళో రోజుల్లో ఎప్పుడూ లేదు కాలేజీకి వెళ్ళటం, కానీ నా తరఫున ఎవరు అటెండెన్స్ పలికేవారు. ఓహో, ఇది కూడా ఉంది. ఎవరు అమ్మాయిల్ని మనసు పడ్డం అలాంటివి ఏమి నార్మల్గా అందరికీ జరగలేదు? మొదటి నుంచి చేస్తలేదు. నాకు ఎప్పుడు నాటకాలే సరిపోయింది. మా జీవితం అంతా చిన్నప్పటి నుంచి నాటకాలే. నాటకాలు రిహార్సల్స్ ఇవే. మీకు అమ్మాయిలు ఫ్యాన్స్ కూడా ఉండేవారు కదా కాలేజ్లో? నేను ఎప్పుడు వెళ్ళాను కాబట్టి కాలేజీకి అసలు జాగ్రత్త పడుతున్నారు. నేను కాలేజీకి కూడా పెద్దగా వెళ్ళలేదుగా.